హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో అసలు ఏ వేకెన్సీస్ ఉన్నాయి, దానికి ఎవరెవరు అర్హులు, ఓకే, సో దాని యొక్క ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉంటుంది, ఎప్పటి వరకు దీని యొక్క లాస్ట్ డేట్ అనేది ఉంటుంది అనేది మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇఫ్ దెర్ ఇస్ టైమ్, సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్, సో ఇందులోని మొత్తం 9 రకాల వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇవి ఈఓ పోస్టులు అయితే కాదు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టివ్ పోస్టులు కాదు, అండ్ రిమైనింగ్ ఇందులో చాలా వరకు ఉన్నాయి. సో ఏంటో అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వేద పారాయణం గ్రేడ్ 3కి సంబంధించింది. అలాగే ఇతర ధార్మిక విభాగాలు, అర్చిక, అలాగే పరిచారకులు, అసిస్టెంట్ కుక్ అంటే సహాయ వంటకులు, దాంతోపాటు అధ్యాపకులు అంటే దేనిలోని వేద పాఠశాలకు సంబంధించింది, అలాగే ఆగమ పండితులు, అలాగే భజంతులు ఇందులో గ్రేడ్ 3, అలాగే స్థానాచార్యులు గ్రేడ్ 3. సో ఇలా మొత్తం 9 రకాల డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే దీని యొక్క ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉంటుంది, ఓకే, సో ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా ఒక్కొక్క దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాని యొక్క అర్హత ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఓకే, సో ఎస్, సో ఫస్ట్ వేద పారాయణం అంటే ఇది గ్రేడ్ 3కి సంబంధించింది. అయితే ఇందులోని మొత్తం వేదానికి సంబంధించినవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే విద్యా అర్హత, ఓకే, సో అవి చూద్దాం. సామవేదం, ఓకే, సో సామవేదంలోని 3 పోస్టులు అయితే వేకెన్సీస్ అనేది ఉంది. అయితే దీని యొక్క అర్హత ఏంటి అంటే సామవేదంలోని పదాంతం మరియు ఛాందోగ్యం, సో అందులో దాని యొక్క అర్హత ఏంటి, వాళ్ళంతా కూడా సామవేదంలోని పదాంతం చేయాలి, దాంతోపాటు ఛాందోగ్యం కూడా ఉండాలి. అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 3 వేకెన్సీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే అధర్వణ వేదంలోని 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్, 2. అయితే అధర్వణ వేదంలోని మూలం లేదా సంహితం అనేది చేసి ఉండాలి. యజుర్వేదంలో మొత్తం 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 9 వేకెన్సీస్. ఎందులోని యజుర్వేదంలో 9 వేకెన్సీస్. దీని యొక్క అర్హత ఏంటి అంటే కృష్ణ ఓర్ శుక్ల యజుర్వేదంలోని మూలం అనేది దాని యొక్క అర్హత. ఓకే, సో ఇది వేద పారాయణంలో ఉన్నటువంటి గ్రేడ్ 3కి సంబంధించినటువంటి వేకెన్సీస్. సామవేదంలో 3 ఉన్నాయి, అధర్వణ వేదంలో 2 ఉన్నాయి, అలాగే యజుర్వేదంలో 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది మొదటిది వేద పారాయణానికి సంబంధించింది. అలాగే నెక్స్ట్ ఇతర ధార్మిక విభాగాలు. నెక్స్ట్ ఇతర ధార్మిక విభాగాల్లోని ఉపనిషత్ పారాయణదారుడు. ఏంటండి ఉపనిషత్ పారాయణదారుడు, ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 1 వేకెన్సీ అయితే ఉంది. అయితే దీని యొక్క అర్హత, దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే శ్రీకృష్ణ యజుర్వేదంలోని అరణ్యక భాగం అనేది తను పూర్తి చేసి ఉండాలి. ఎందులోని కృష్ణ యజుర్వేదంలోని తను ఆరణ్యక భాగం అనేది తను పూర్తి చేసి ఉండాలి. అలాగే ప్రాథమికమైనటువంటి సంస్కృతి పరిజ్ఞానం ఉండాలి. అలాగే సంస్కృతి లిపి గ్రంథం కూడా తను చదవగలిగి ఉండెను, అంటే దానికి అందులోని తెలిసి ఉండాలి, చదవగలిగే ఇది అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వాయుస్తుతి పారాయణదారుడు. ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 1 వేకెన్సీ అయితే ఉంది. ఇది అర్హత ఏంటి, సంస్కృతంలోని విద్యా ప్రావీణ్యం లేదా ఓరియంటల్ BA లేదా SSC లేదా అందులోని తత్సమానమైనటువంటి విద్యా అర్హత. ఓకే, సో ఇందులో ఏమడిగారు, విద్యా ప్రావీణ్యం ఓరియంటల్ BA లేదా SSC వీటితో పాటు అంటే ఏదైనా, సో ఏది ఉన్నా సరే ఖచ్చితంగా మీరు దానికి ఎలిజిబుల్. తత్సమానమైనటువంటి విద్యా అర్హత, ప్రాథమిక విద్యా అర్హత కలిగినటువంటి సంస్కృత లిపి గ్రంథం కూడా చదవగలిగి ఉండవలెను. ఎవరు, ఈ యొక్క వాయుస్తుతి పారాయణదారుడికి సంబంధించినటువంటి అర్హత అనమాట అది. ఓకే, అలాగే శ్రీభాష్యం పండితులు. ఇందులోని 1 వేకెన్సీ అయితే ఉంది. ఇందులోని శ్రీభాష్యం పండితులు దానిలో 1 వేకెన్సీ ఉంది. అయితే దీని యొక్క అర్హత ఏంటి అంటే సంస్కృతంలోని విద్యా ప్రావీణ్యం లేదా భాషా ప్రావీణ్యం లేదా ఓరియంటల్ BA విద్యా అర్హత కలిగి ఉండి అందులోని గీతా భాష్యం, అలాగే ఉపనిషత్ భాష్యం, శ్రీ రామానుజ శ్రీ భాష్యం అధికరించి ఉండవలెను. అలాగే సాంప్రదాయ పండితుల వద్ద ఎవరి దగ్గర, సాంప్రదాయ పండితుల వద్ద తను సదరు గ్రంథము
అధికరించినట్టు ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ దివ్య ప్రబంధ పారాయణం. ఇందులో ఎన్ని వేకెన్సీ ఉంది? ఇందులో కూడా ఒక్క వేకెన్సీ అయితే ఉంది. దీని యొక్క అర్హత ఏంటి అంటే టీటీడీ వారి వేద పాఠశాల ద్వారా కానీ లేదు అంటే దేవాదాయ శాఖ కమిషనరేట్ వారిచే గుర్తింపు పొందినటువంటి ఏదైనా వేదాంత ఆచార్య పీఠం వారి నుండి కానీ నాలయార దివ్య ప్రబంధ సర్టిఫికేట్ అయినా సరే పొంది ఉండవలను అని చెప్పడం జరిగిందండి. అండ్ అలాగే రామాయణ పారాయణదారుడు, ఇది కూడా ఒక్క వేకెన్సీ అయితే ఇందులో కూడా ఉంది. దీని యొక్క విద్యా అర్హత ఏంటి అంటే సంస్కృతంలోని విద్యా ప్రావీణ్యం లేదా భాషా ప్రావీణ్యం లేదా ఓరియంటల్ బిఎస్సి లేదా తత్సమానమైనటువంటి విద్యా అర్హత, ప్రాథమిక విద్యా అర్హత కలిగి సంస్కృతిక నాగరిక లిపి చదవగలిగి ఉండేను. సో దీని యొక్క వేకెన్సీ దేనికి? ఇది ఇతర ధార్మిక విభాగాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్. మొత్తం ఇక్కడ 5 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎందులోని ఇతర ధార్మిక విభాగాల్లోని దాని యొక్క క్వాలిఫికేషన్ అనేది మనం ఇక్కడ చూసాం. వీటితో పాటు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసాం. అందులోని ఏ ఉన్నాయి. సో ఈ యొక్క పారాయణంలోని డిఫరెంట్ ఉపనిషత్తుల పారాయణదారుడు ఉంది, అలాగే దాంతో పాటు వాయుస్తుతి పారాయణదారుడు ఉంది, శ్రీభాష్యం, అలాగే దివ్య ప్రబంధం అండ్ రామాయణం. సో ఇందులో అన్ని కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఓకే, ఇంకా ఉన్నాయి వాటిలోని. సో మొత్తం చూడండి, సప్తసతి పారాయణదారుడు, ఇందులో కూడా ఒక్క వేకెన్సీ అనేది ఉంది. దీని యొక్క అర్హత వచ్చేసి శ్రీ విద్య పారాయణంలోని ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎందులోని శ్రీ విద్య పారాయణంలోని నైపుణ్యం అనేది ఉండాలి. అలాగే కమిషనర్ గుర్తించినటువంటి ప్రఖ్యాత పీఠం ద్వారా ఉపాసక సర్టిఫికేట్ అయినా సరే తను పొంది ఉండాలి. ఓకే, సో అలాగే మహాన్యాస పారాయణదారుడు, ఇందులో కూడా ఒక్క వేకెన్సీ ఉంది. ఇందులోని స్మార్తం పంచదశ కర్మలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉండాలి. మొత్తం అన్ని కూడా అందులోని క్షుణ్ణంగా అంటే తప్పులు అనేవి లేకుండా వాళ్ళు చదివి ఉండాలి. ఓకే, అలాగే నెక్స్ట్ మూలమంత్ర జప పారాయణదారుడు, ఇందులో కూడా ఒక్క వేకెన్సీ అయితే ఉంది. ఇందులోని శ్రీ విద్య యందు పూర్ణ దీక్ష ఉపదేశం పొంది ఉండవలను. ఇందులోని ఈ యొక్క మూలమంత్ర జప పారాయణదారుడు దాంట్లోని ఈ యొక్క వేకెన్సీ అనేది ఉంది. అలాగే మహారుద్ర పారాయణదారుడు, దీనికి కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇందులో కూడా స్మార్తము పంచదశ కర్మలు కూడా క్షుణ్ణంగా తప్పులు లేకుండా అధ్యయనం అనేది చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ 10th వన్ చండీ సప్తసతి పారాయణదారుడు, ఇందులోని 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని యొక్క అర్హత ఏంటి అంటే శ్రీ విద్య యందు పూర్ణది ఉండవలను. అలాగే యజుర్వేదం నందు తను మూలం పూర్తి చేసి ఉండాలి. ఎందులోని యజుర్వేదంలోని తను మూలం అనేది పూర్తి చేసి ఉండాలి. అలాగే చండీ పారాయణదారుడు, ఇందులో కూడా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాని యొక్క అర్హత ఏంటి? శ్రీ విద్య యందు పూర్ణ దీక్ష ఉపదేశం అనేది పొంది, అలాగే దాంతో పాటు యజుర్వేదం నందు మూలం కూడా తను పూర్తి చేసి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ 12th వన్ రుద్రహోమం, అలాగే కళ్యాణోత్సవం, ఇందులో కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 4 వేకెన్సీస్. ఓకే, సో కళ్యాణ వేడుకలు అనేవి చేయడానికి అనమాట. ఓకే, సో రుద్రహోమం చేయడానికి కూడా దాంట్లోని 4 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే దీని యొక్క విద్యా అర్హత ఏంటి అంటే వాళ్ళందరికీ కూడా ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వీరికి యజుర్వేద స్మార్తం ఆగం అధ్యయనం అనేది వాళ్ళు దాన్ని చేసి ఉండాలి. ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? రుద్రహోమం కళ్యాణోత్సవంలోని 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇందులో మొత్తం ఎన్ని? 12 వేకెన్సీస్. ఓకే, సో 12 రకాల పోస్టులు అయితే అందులో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అర్చకంలో కూడా ఉన్నాయి. ఎన్ని? 6 రకాలు. అయితే ఇందులో ఆగమం ఏంటి అంటే వైఖానసం పోస్టులు మొత్తం ఇందులో 11 అయితే ఉన్నాయి. సో దాని యొక్క అర్హత ఏంటి అంటే దానికి సంబంధించినటువంటి ఆగమంలోని దేవాదాయ శాఖ యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి అర్చక ప్రవేశ పరీక్ష యందు వాళ్ళు ఉత్తీర్ణులై ఉండాలి, అంటే పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అది దేనికి? వైఖానసంకి సంబంధించింది. అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 11 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే పంచరాత్రం, ఇందులోని 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది దానికి సంబంధించినటువంటి ఆగంలోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని నిర్వహించబడినటువంటి అర్చక ప్రవేశ పరీక్ష యందు వాళ్ళు కూడా
పాస్ అయి ఉండాలి. ఓకే, స్మార్తం అందులోని 22 వేకెన్సీస్ అయితే ఉంది. అదేంటి, సంబంధించినటువంటి ఆగమంలోని దేవాదాయ శాఖ యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి అర్చక ప్రవేశం పరీక్ష యందు వాళ్ళు కూడా ఉత్తీర్ణులై ఉండాలి. అండ్ అలాగే శైవం, ఇందులో చూడండి ఆగమాస్లోని వైఖానం, అలాగే పంచరాత్రం, స్మార్తం, శైవం, వీరశైవం, గ్రామ దేవత, ఇలా ఒక్కొక్కటి కూడా డిఫరెంట్. ఓకే, సో ఇందులో ఆగమాలు అన్నిట్లో కూడా వివరంగా ఉన్నాయి. అన్నిట్లో కూడా చూడండి ఎన్నెన్ని వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయో మనకి క్లియర్గా తెలుస్తుంది. ప్రతి దానికి కూడా ఓకే, అన్నిటికీ కూడా వాళ్ళు నిర్వహించినటువంటి దేవాదాయ శాఖలోని ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వాళ్ళు అర్చక ప్రవేశ పరీక్ష యందు వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణులై తీరాలి. వాళ్ళు దీనికి అర్హులు అనమాట, ఈ యొక్క అర్చకానికి. ఓకే, నెక్స్ట్ పరిచారకులు, ఇందులో కూడా 6 వేకెన్సీస్ అయితే 6 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వైఖానస్ ఉంది, పంచరాత్రం ఉంది, స్మార్తం, శైవం, వీరశైవం అండ్ గ్రామ దేవత. సో ఇందులోని ఒక దాంట్లో వైఖానంలోని 5 ఉన్నాయి, పంచరాత్రంలోని 9 ఉన్నాయి, అలాగే స్మార్తంలో 26, శైవంలో 24, వీరశైవంలో 30 అండ్ గ్రామ దేవతలోని 5. అయితే వీటన్నిటికీ కూడా అర్హత ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే పరిచారకులు ఉన్నారో ఆ యొక్క ఆగమ సాంప్రదాయం ప్రకారం పూజలు చేయడంలోని సహాయం చేయడం. ఓకే, సో ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళకి సహాయంగాను, లేదా గుడి మరియు గర్భగుడిలోని ఆచారాలను నిర్వహించడంలోని మాత్రమే సంబంధం ఉన్నటువంటి విధులు. ఇదంతా కూడా ఎక్కడ, గుడిలోని లోపల, గర్భగుడి లోపల. ఓకే, సో వాళ్ళు హెల్ప్ చేయడం, ఓకే, పూజారికి సహాయం చేయడం, అందులో దానికి సంబంధించినటువంటి పోస్టులు అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో మొత్తం ఈ యొక్క 6 రకాల పోస్టులు కూడా. ఓకే, ఇవన్నీ కూడా పరిచారకులు. ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అండ్ వీటితో పాటు అసిస్టెంట్ కుక్ అంటే సహాయ వంటదారుడు. అసిస్టెంట్ కుక్ అంటే వంట చేసే వారికి సహాయంగా అసిస్టెంట్ అనమాట. ఇందులోని కూడా 6 ఉన్నాయి. ఈ యొక్క ఆగమాలు ఏంటి, వైఖానసం అండ్ పంచరాత్రం, స్మార్తం, శైవం అండ్ వీరశైవం అండ్ గ్రామ దేవత, ఇలా వేకెన్సీస్ అయితే ఉంది. వీటన్నిటికీ కూడా అర్హత ఏంటి అంటే, దీ యొక్క అసిస్టెంట్ కుక్కి సంబంధించినటువంటి ఆగమ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు నైవేద్యం మరియు ప్రసాదం తయారీలోని ప్రావీణ్యం అనేది వాళ్ళకి ఉండాలి. ప్రావీణ్యం అనేది వాళ్ళు నైవేద్యం చేయడంలో గొప్ప ప్రావీణ్యం అనేది ఉండాలి. ఓకే, సో వాళ్ళంతా కూడా దీనికి ఎలిజిబుల్. అసిస్టెంట్ కుక్ అనమాట. ఓకే, సో కుక్ కాదు, అసిస్టెంట్ కుక్. ఓకే, సో వాళ్ళకి సంప్రదించినటువంటి అర్హత. ఓకే, అండ్ నెక్స్ట్ అధ్యాపకులు అంటే వేదం నేర్పిస్తారు కదా, వేద పాఠశాల దగ్గర. ఓకే, అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, అధ్యాపకులు దేనికి, వేద పాఠశాలకి. అందులోని దాని యొక్క అర్హత ఏంటి అంటే, టీటీడీ వారి వేద పాఠశాల ద్వారా కానీ లేదా దేవాదాయ శాఖ కమిషనరేట్ వారి చేత గుర్తింపు పొందినటువంటి ఏదైనా వేదాంత ఆచార్య పీఠం వారి నుండి కానీ నాలయార దివ్య ప్రబంధం సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి. ఓకే, అలాగే ఘనాపాఠులకు ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇవి ఉండాలి. దాంతోపాటు ఈ యొక్క ఘనాపాఠులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంది. ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, 8 పోస్టులు అయితే ఉన్నాయి. అది ఎవరు, అధ్యాపకులు. ఓకే, మొత్తం 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి క్లియర్గా దాని యొక్క అర్హత ఏంటి అన్నది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఆగమ పండితులు. ఇందులో ఎన్ని ఉన్నాయి, 2, పంచరాత్రం అలాగే శైవం. ఓకే, ఇందులోని 5 ఉన్నాయి, ఇందులో కూడా 5 ఉన్నాయి. దీని యొక్క అర్హత ఏంటంటే, ఆగమ పండితులు ఆగమంలోని ప్రవర లేదా తత్స్మాన్ పరీక్షలోని ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ముఖ్య అర్చకుని యొక్క స్థానంలో కనీసం 3 సంవత్సరాలైనా కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వాళ్ళంతా కూడా ఈ యొక్క ఆగమ పండితులు దీనికి ఎలిజిబుల్. ఓకే, సో దాని యొక్క ఎలిజిబుల్ ఇచ్చారు. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇందులో పంచరాత్రంలో 5 ఉన్నాయి, అలాగే శైవంలో కూడా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో దీని యొక్క అర్హత. అండ్ నెక్స్ట్ భజంత్రీలు. సో భజంత్రీలు ఇది గ్రేడ్ 3కి సంబంధించింది. ఓకే, సో భజంత్రీలోని డోలు వాయిస్తారు, అలాగే సన్నాయి, శృతి అండ్ తాళం. డోల్లో
ఎన్ని పోస్టులు 11, సన్నాయిలో కూడా 11 అండ్ శృతిలో కూడా 11, తాళంలోని 9 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉంది. అయితే దీని యొక్క అర్హత ఏంటి అంటే దేవాదాయ శాఖ కమిషనరేట్ వారి చేత వాళ్ళు గుర్తించబడినటువంటి సంస్థ నుంచి ఆ కలయందు ఇక్కడ డోలు అయితే డోలు, సన్నాయి అయితే సన్నాయి, శృతి అయితే శృతి, తాళం అయితే తాళి, దాని యొక్క తాళం ఏదైతే అది దాని నుంచి వాళ్ళ యొక్క కళకి సంబంధించినటువంటి ఉత్తీర్ణత పత్రం అనేది వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండవలను, లేదా ప్రావీణ్యత అనేది ఉండవలను. సో పత్రం ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి అందులోని గొప్ప నిపుణులైనా సరే పర్వాలేదు. ఓకే, సో అలాగే మెన్షన్ చేశారు వీటన్నిటికీ కూడా ప్రావీణ్యమైనా ఉండొచ్చంట. ఓకే, సో సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదని చెప్తున్నారు. ఓకే, సో ఇది భజంత్రిలో గ్రేడ్ 3కి సంబంధించింది. దీనికి ఎవరెవరు అర్హులో మాక్సిమం మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ స్థానాచార్యులు, ఇది కూడా గ్రేడ్ 3కి సంబంధించింది. ఇందులోని 2 ఉన్నాయి. వైఖానస్లోని 1 పోస్ట్ ఉంది, అలాగే స్మార్తంలో కూడా 1 పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా దీనికి సంబంధించిన స్థానాచార్యులు సంబంధించినటువంటి ఆగమంలోని ప్రవర లేదా తత్స్మాన్ పరీక్షలోని ఉత్తీర్ణత అనేది వాళ్ళు అయి ఉండాలి. అలాగే సంస్కృతం మరియు సంబంధిత దేవాలయ సాంప్రదాయంపై మంచి పరిజ్ఞానం అయినా సరే కలిగి ఉండాలి. మరియు రోజువారీ సేవ, ఆచారాలు మరియు ఇతర పండుగలు మరియు వేడుకల యొక్క నిర్వహణ కూడా అర్చకులకు మార్గనిర్దేశం అనేది వాళ్ళు చేయగలగాలి. అంటే వాళ్ళకి ఎప్పుడు నెక్స్ట్ ఏ ఫెస్టివల్ వస్తుంది, ఓకే నెక్స్ట్ పండుగలు ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, ప్రతి ఒక్క వీళ్ళంతా కూడా ఆలయంలో ఉన్నటువంటి అర్చకులకి వాళ్ళు సలహాలు, అంటే మీరు ఈ మార్గంలో వెళ్ళండి, వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేందుకు వాళ్ళు ప్రాధాన్యత అనేది ఉంది. వాళ్ళందరినీ మార్గనిర్దేశం చేయగలగాలి. ఈ యొక్క స్థానాచార్యుల యొక్క పోస్ట్ ఇది గ్రేడ్ 3కి సంబంధించింది. ఓకే, అయితే మొత్తం ఇక్కడ మనం 9 రకాల వేకెన్సీస్ అనేవి చూసాం కదా, అందులో డిఫరెంట్ ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా చూసాం. అయితే ఇలా మొత్తం కూడా 342 వేకెన్సీస్ అయితే ఇలా మొత్తం అన్నీ కూడా ఈ యొక్క 342 వేకెన్సీస్ అయితే ఇందులో ఉన్నాయి. దీనికి ఎవరెవరు అర్హులు అన్నది మనందరికీ అర్థమైంది. ఓకే, అయితే ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 31st అంటే 31st అండ్ 2025 నాటికి వాళ్ళకి 18 ఇయర్స్ అనేది నిండి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 38 ఇయర్స్ వరకు పర్వాలేదు. 18 ఇయర్స్ దాటినప్పటి నుంచి 13 ఇయర్స్ లోగా ఉండేవందరూ కూడా దీనికి అర్హులని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనిక ఏంటి అంటే ఆయా దేవాలయాల్లోని ఈ ప్రకటన అనేది వెళ్తుంది. అయితే అప్పటికంటే ముందు వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ బేసిక్లో ఎవరైనా వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అక్కడ 38 ఇయర్స్ కదా, అది కాకుండా 45 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క దరఖాస్తు అనేది ఎంత ఉంటుంది అంటే అయితే ఇక్కడ మనకి ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మెరిట్ కమ్ ప్రిఫరెన్స్, ఎవరికైతే మెరిట్ అనేది ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 9 డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, అందులోని 342 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో థ్యాంక్ యూ ఎవరోన్. మొత్తం ఇందులో ఉన్నటువంటి ఎన్ని వేకెన్సీస్ గురించి మనం తెలుసుకున్నాం, డిఫరెంట్ ఎన్ని వేకెన్సీస్, అలాగే దాని యొక్క అర్హత ఏంటి, దీని యొక్క లాస్ట్ డేట్, అలాగే దీని యొక్క ఫీజు ఎంతో కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, సో మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.